హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి గోంగూర పలావ్. ఇది చికెన్లోకి మటన్లోకి చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే వంట రాని వారైనా కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోంగూర పలావ్ని. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను ఏ వీడియో పెట్టినా కానీ. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఈ ఆనియన్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అదే నేతిలో ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ ఫ్లవరు, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకోవాలండి. అండ్ అలాగే ఒక మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఏ ఉన్నా కానీ మసాలా ఐటమ్స్ అవి మొత్తం వేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర షాజీరా ఉన్నా అయినా వేసుకోవచ్చండి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి లిటిల్ బిట్ కొన్ని కరివేపాకు ఆకులు వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే కరివేపాకు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అరకట్ట గోంగూర ఆకుల్ని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ గోంగూర పలావ్కి ఎర్ర గోంగూర అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆకంతా బాగా మగ్గించుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మెత్తగా ఉడికేంత వరకు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి, వేయించుకున్న జీలకర్ర పొడి. ఇందులోకి ముందుగానే అరగంట పాటు 2 గ్లాసుల బాస్మతి రైస్ని నేను నానపెట్టుకొని పెట్టుకున్నానండి. అరగంట పాటు నానితేనే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. ఆ రైస్ని నీళ్లు వంపేసుకొని వేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వలన పొడి పొడిగా వస్తుందండి మనకి రైస్. ఇందులోకి మనకి 2 గ్లాసుల బాస్మతి రైస్కి 2.5 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఆల్రెడీ మనము 30 మినిట్స్ నానపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా. మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలండి. అండ్ అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎసరంతా బాగా మరిగేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం చెమ్మగా ఉంది రైస్, మరొక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మనకి మందపాటి కడాయి యూస్ చేయడం వల్ల అడుగంటకుండా ఉంటుందండి. 2 నిమిషాల తర్వాత చూడండి మనకి తేమ కూడా ఏమీ లేదు, కరెక్ట్గా ఉడికిపోయింది. గోంగూర పలావ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.